హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అంటే లక్కీ, నేను అలాగే సంజయ్ జస్ట్ ఎస్ఆర్ఎంటీ మాల్కి అయితే వెళ్తాం. ఈవినింగ్ 7:30 అయింది. లక్కీ ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో సరదాగా అలా తిరుగుదాము ఎస్ఆర్ఎంటీ మాల్లో, అసలు చూద్దాము ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చెప్పేసి. అమ్మా తింటావాము? సరే నీకు ఇప్పిస్తాను. అయితే ఇన్ని చెప్తారు కానీ ఏం తింటా? పాప్కార్న్ తింటావా? ఆహా సరే. అయితే సో ఈరోజు డేట్ వచ్చేసి 22nd అనమాట. సో అందుకని చెప్తున్నారు నానంగు. వెళ్ళట్లేదంటే నాన్న వెళ్ళట్లేదు మురళిజే. వెళ్తున్నామా దానికి? అయితే ఎస్ఆర్ఎంటీ మాల్కి అయితే వచ్చేసాను. ఓకే ఓకే, స్టాప్ స్టాప్ నాన్న స్టాప్. అండ్ ఆల్రెడీ తెలుసు కదా, సో ఇక్కడ మనకి పార్కింగ్ అయితే ఫ్రీ తీసేసాడు. ఎందుకంటే జియో అనేది క్యాన్సిల్ అయిపోయిందంట, అందుకని చెప్పి తీయడం అనేది జరిగింది. అండ్ మురళిజే సో పైకి వెళ్ళాక, మాల్ పైకి వెళ్ళాక చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సరదాగా అలా టైం స్పెండ్ చేద్దామని చెప్పి లక్కీకి కూడా కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది ఇలా తీసుకొస్తే అని తీసుకొచ్చాము. ఇంకా వాడు ఇంత స్పేషియస్, ఇంత ఖాళీగా ఉండని చూస్తే మా వాడు రెచ్చిపోతాడు అనమాట. సో అలాగే ఇంకా మొత్తం ఆడుతూనే ఉన్నాడు చాలాసేపు. ఆల్మోస్ట్ ఒక 15 minutes అలా వాడిని వదిలేసామన్నమాట. అంటే మేమైతే ఖచ్చితంగా వాడిని వాచ్ చేస్తూనే ఉంటాము. కాకపోతే వాడు ఏంటంటే మనం ఎవరైనా లేవనుకోండి ఇంకా మొత్తానికి రాడు, అలా వెళ్ళిపోతూనే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు మొత్తం. మొత్తానికి బలవంతంగా అయితే ఎత్తుకుని తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మేము ఫుడ్ కోర్ట్కి వెళ్తాము. అక్కడ ఏమైనా నచ్చినవి ఏమైనా లైక్ టిఫిన్స్ లాగా ఏమైనా తినేసి అక్కడి నుంచి అయితే ఇంక ఇంటికి వచ్చేయడం అనమాట ప్లాన్. అయితే జనాలు కూడా ఎక్కువేం లేరు, బాగానే ఉన్నారనమాట, లిమిటెడ్గానే ఉన్నారు. సో ఎక్కువ మంది ఉంటే కూడా మనకి అంతమందిలో మనం తిరుగుతూ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ ఆకాష్ మెహందీ స్పెన్సర్స్ ఉండేది కదా, సర్పవరం జంక్షన్ బయట పెట్టేవారు కదా, వాళ్ళు వచ్చేసి ఇక్కడ స్టాల్ పెట్టుకోవడం అయితే జరిగింది. సో చాలామందికి తెలియదు, ఈవెన్ నాకు కూడా తెలీదు, మా కొలీగ్ ఒకళ్ళు చెప్తేనే నాకు తెలిసింది స్కూల్లో. అండ్ ఇది చూసాక ఇక్కడే పెట్టారు కాబట్టి ఎప్పుడైనా మనము యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే 3rd floorకి వెళ్ళిపోతాము.
సరే ఎలాగా వచ్చాము, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి సో మూవీస్ ఏమైనా ఉన్నాయని చూస్తున్నాను అనమాట. సో మూవీస్ ఏమైనా ఉంటే జస్ట్ అలా వెళ్ళొచ్చు అని. సో ఇంగ్లీష్ మూవీ ఏదో ఒకటి ఉందన్నమాట, దానికి వెళ్దామని మొత్తానికి అయితే టికెట్స్ చూస్తాను. టికెట్స్ కూడా ఉన్నాయి. మా వాడు అసలు కుదురుండడు, అయ్యా బాబోయ్ ఏం అల్లరి చేస్తాడో తెలుసు. ఎక్కడికైనా వస్తే పరిగెట్టేస్తాడు, మన చెయ్యి పట్టుకోకూడదు, వదిలే అంటాడు. ఇప్పుడు చెప్పడం ఒకటి వచ్చింది, వదిలే అని చెప్తున్నాను అనమాట. మొత్తానికి అయితే టికెట్స్ అయితే చూస్తున్నాను, చూద్దాం దొరుకుతాయి లేవో. వీడు అల్లరి కాదు కానీ అసలు ఇంక పట్టుకోలేకపోతున్నాం, ఎత్తుకుంటే ఉండడు. ఇంకొకటి మూవీకి అయితే ప్లాన్ చేసుకున్నాము, జస్ట్ అలా టికెట్స్ తీసుకున్నాం అనమాట. 7:40 మూవీ, ఇంకా టైం ఉంది కదా. మమ్మీ వస్తావా మూవీకి? వస్తావా అక్కడ చెప్పు నాన్నకి, వస్తావా? ఓకే బాయ్ చెప్పు, బాయ్. వచ్చింది కానీ బాయ్ చెప్పు. ఫైనల్లీ అయితే మూవీ టైం అయితే అయిపోయింది. సో మేమైతే స్టార్ట్ అయిపోతాం మూవీ దగ్గరికి. అండ్ మురళి చేయి పద మురళి చేయి పద. ఇందాక వచ్చింది ఇక్కడ కాదు కదా, ఆ చివరికి వెళ్ళాలి, రైట్ సైడ్. ఏంట్రా మురళిజీ ఏం కావాలి? మురళిజీ నో మురళిజీ బ్యాడ్ బాయ్ అయిపోయావు కదా. బాగుందా పాప్కార్న్? మరి సినిమా ఎలా ఉంది? గడ్డి తింటావా దా మురళిజీ. గైస్ అనుకోకుండా సరదాగా బయటకు వచ్చి మూవీకి వెళ్ళాము. అండ్ అలాగే ద చూజన్ మూవీ ఓకే బాగుంది, యాక్చువల్లీ ఇంకో సీజన్ కూడా ఉంది. అండ్ మురళిజీ మూవీ ఎలా ఉంది? బాగుందా? పాప్కార్న్ బాగుందా? పాప్కార్నే బాగుందా? మూవీ బాగాలేదా? బాగాలేదా? నువ్వు అసలు ఏం చూసావంటే బాగాలేదని చెప్తావు. సో అంతే అనమాట. ఇంకా మొత్తానికి ఇంటికి వెళ్ళిపోవడం. సో ఈరోజు అంటే ఎప్పుడు మేము అనుకునే వెళ్తూ ఉంటాం మూవీకి, ఇలా ఎప్పుడైనా జరుగుతుంది అంతే. సో ఎందుకంటే టైం ఉంది. అండ్ అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా మేము ఏంటి అంటే కొంచెం స్లీప్ వేసాం అనమాట. ఎందుకో తెలియదు బాగా నిద్ర పట్టేసింది. సో అందుకని ఇప్పుడు లేట్గా పడుకుంటాం కాబట్టి సో ఆ టైం స్పెండ్ చేసే టైం ఏదైతే ఉందో అది మూవీకి అయితే బాగుంటుందని చెప్పేసి మూవీ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మురళిజీ గుడ్ నైట్. సో అంతే గైస్, ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ తెలియజేయండి. మరిన్ని వ్లాగ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. See you all the next video. Bye bye. Bye bye. I love you. I love you.